బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు కోటా దుర్గారాజు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానపరిచేలా ఉందన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కూడా తెలంగాణ పట్ల తన అక్కసును వెలగక్కడం జరిగిందన్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తేజస్వి సూర్య ఏదైతే డీలిమిటేషన్ పైన నిన్న ప్రసంగిస్తూ తెలంగాణ విభజనను ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఆ రోజు రిలీజియన్ ఆధారంగా డివైడ్ చేసిరో ఆ విధంగా ఇండియా పాకిస్తాన్ ఎట్లా డివైడ్ చేసిరో అదే విధంగా తెలంగాణను డివైడ్ చేశారని చెప్పు అనుచిత వ్యాఖ్యలు వారు చేయడం జరిగింది. మేము ఇంతకుముందు కూడా ఈ నరేంద్ర మోడీ ఏదైతే తల్లిని చంపి బిడ్డని బతికించినట్టు చేసిరని ఆ నరేంద్ర మోడీ కూడా ఈ బీజేపీ నాయకులు కూడా ఇష్టానుసారంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కూడా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ లేదు. బీజేపీ నాయకులు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ఏమంటారు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా పనికిరాని చెత్త. ఒక కేంద్ర మంత్రి ఏమో అమిత్ షా చెప్పులు వేయడానికి పనికొస్తాడు, ఇంకొక కేంద్ర మంత్రి ఏమో మేకప్ వేసుకోవడానికి పనికొస్తాడు. ఈ 8 మంది వాళ్ళతోటి ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా 1200 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకురో ఈ మలిదశ ఉద్యమం గురించి లేకపోతే విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం అందరు యావత్ తెలంగాణకు కూడా తెలంగాణ విద్యార్థి లోకానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఖబర్దార్ తేజస్వి సూర్య, ఇది నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ముక్కుకు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లలో ముట్టడి చేశాము, బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబుని మీరందరూ కృషి చేయడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద విషం చెంపటం మేము చూస్తా ఉన్నాం. మీ డాడీ నరేంద్ర మోడీ ఏమో ఇంతకుముందు ఆ మాట అన్నాడు, నువ్వు బచ్చగానివి మళ్ళీ ఈ మాట అంటున్నావు. తెలంగాణ గురించి విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము తెలంగాణ ప్రజలము అన్నం లేకుండానే ఉంటాం కానీ ఆత్మగౌరవం లేకుండా ఉండమని చెప్పి, ఆకలితోనైనా సస్తాం కానీ ఆత్మగౌరవం సంపుకొని మాత్రం ఉండమని చెప్పి నీకు సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. తేజస్వి సూర్య, నువ్వు వెంటనే కూడా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తున్నాం. సిగ్గు శరం లేని బీజేపీ రామచంద్రరావు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కవర్ చేసే విధానం చాలా బాధాకరము. మీరు చెప్పులు మోసుకోండి, మీరు వాళ్ళ సంకనాకండి, కానీ మా ఆత్మగౌరవాన్ని కానీ మీరు కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. వెంటనే కూడా క్షమాపణ చెప్పకపోతే తగిన రీతిలో చాలా పెద్దగా, ఎందుకంటే అమిత్ షా కానీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా చెప్పులతోటి గుడ్లతోటి కొడతామని చెప్పి అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. ఈరోజు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు డీలిమిటేషన్ సందర్భంగా చర్చించాల్సిన అంశాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చడం చాలా సిగ్గుచేటు. దాన్ని మేము ఎన్ఎస్యుఐ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తేజస్వి సూర్య అనే వ్యక్తి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అవాకులు చెవాకులు పేల్స్తూ నీ రాజకీయ లబ్ధి గురించి రాజకీయాలు చేస్తూ అనుకుంటే తెలంగాణ సమాజం ఊకోదు. నువ్వు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ
అనుమతి లేకుండా గేట్లు ధ్వంసం చేసుకుంటూ వచ్చిన తీరు నీది. నీ గూండాగిరికి, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి ఎవరికి భయపడేది లేదు. హెచ్చరించి చెప్తా ఉన్నాం, బహిరంగ క్షమాపణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చెప్పకపోతే బీజేపీ ఆఫీసులో ఎక్కడెక్కడ ముట్టడిస్తామని బీజేపీలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్ఎస్ఏ తరఫున కోరుతున్నాం. ఖబర్దార్ తేజస్వి సూర్య. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803